హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. గో బ్యాక్ మార్వాడి. ఈ స్లోగన్ ఇప్పుడు తెలంగాణ అంతా కూడా వినిపిస్తూ ఉంది. మోండా మార్కెట్‌లో జరిగినటువంటి ఒక ఘటన ఏదైతే ఆ కార్ వల్ల జరిగడము, అతన్ని అటాక్ చేయడం కావచ్చు, ఏదైనా కావచ్చు. అది మొత్తం తెలంగాణ మొత్తాన్ని కూడా కదిలించిన ఘటన అనుకోవచ్చు. ఇప్పటి వరకు తెలంగాణలో ఎన్నో మిగిలిన సెక్టర్స్‌కి చెందిన వాళ్ళు, మిగిలిన ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఎందరు వ్యాపారం చేస్తున్నా రానటువంటి వ్యతిరేకత ఇప్పుడు మార్వాడీల మీద ఎక్కువవుతూ ఉంది. అయితే ఈ స్లోగన్ ఇలా పెంపొందడానికి గల కారణాలేంటి? అసలెందుకు స్థానికులకి, మార్వాడీలకి మధ్య వ్యతిరేకత వచ్చింది? దీన్ని రాజకీయ కోణంలో ఎలా చూడొచ్చు? ఇది వ్యాపార ఆర్థిక పరిస్థితులపై ఎలా ప్రభావం చూపించబోతుంది? ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ముగ్గురున్నారు. కల్లేపల్లి సుందరయ్య గారు టీడీపీ బీజేపీ మెడికల్ సెల్ కన్వీనర్‌గా చేస్తూ ఉన్నారు. ఇకపోతే ప్రేమ్ గాంధీ గారు ఆర్యవైశ్య పోరాట సమితికి ఇండియా ప్రెసిడెంట్‌గా పనిచేస్తూ ఉన్నారు. ఇకపోతే భార్గవజీ గారు సోషల్ ఇష్యూస్ మీద ఎంతో యాక్టివ్‌గా రాస్తూ ఉంటారు. వాటెవర్ ఈస్ పాసిబుల్ ప్రతి దాన్ని కూడా ఆయన అడ్రెస్ చేస్తూ ఉంటారు. సో, ముందు భార్గవ్ గారు మీతో మొదలు పెడదాం. మీరు చెప్పండి. అసలు ఈ టైంలో ఎప్పటినుంచో వాళ్ళుంటున్నారు. బ్రిటిష్ కాలం ముందు నుంచే ఉంటున్నారు. ఈ టైంలో ఈ ఒక్క ఘటన వల్లే వచ్చిందంటారా? అసలు అంతర్గతంగా ఎప్పటినుంచో ఇది నలుగుతూ ఇది ఒక రూపం ద్వారా బయటకొచ్చిందనుకుంటున్నారా? దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఒక ఎవల్యూషనరీ క్రమంలో చూస్తే. భార్గవ్ గారు అన్‌మ్యూట్ చేసుకోండి మైక్‌ని. భార్గవ్ గారు మైక్‌ని అన్‌మ్యూట్ చేసుకొని ఒక చిన్న ఘటన హ్మ్. ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది. క్లియర్. ఇప్పుడు వినిపిస్తుందా నా మాట? పర్ఫెక్ట్. ఒక చిన్న ఘటన మోండా మార్కెట్‌లో జరిగిన చిన్న ఘటన తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున కదలికను తీసుకురాదు ఎప్పటికి కూడా. దీనికి సంబంధించిన అనుమానాలు, అపోహలు, భయాలు, మా వ్యాపారాలు పోతాయమని వ్యాపార వర్గాల భయాలు. తర్వాత మార్వాడీలలో కొద్దిగా యువతరం లేదా కొత్త తరం వాళ్ళు మతతత్వ రాజకీయాలకి మద్దతిస్తూ చాలా అగ్రెసివ్‌గా ఉంటున్నారు అనేటువంటి ఒక అభిప్రాయాలు చాలా కాలంగా బలపడిన సందర్భంలో ఈ సంఘటన జరగడంతో ఇది ఒక రకంగా ట్రిగ్గర్ అయింది అంతే ఇది. అంటే ఆల్రెడీ కిరోసిన్ జల్లినటువంటి ఒక గడ్డి మైదానంలో ఎవడో చిన్న అగ్గిపుల్లేస్తే మొత్తం మైదానం భగ్గుమంటుంది కదా! ఆ విధంగా. ఇది ఒక ట్రిగ్గర్ అంతే. దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఆ విధంగా. కాబట్టి అదొక సంఘటన అనేది ట్రిగ్గరింగ్ పాయింటే గాని యాక్చువల్‌గా సమాజంలో అయితే రకరకాల వర్గాలలో వ్యతిరేకతలు ఉన్నాయి. అయితే దీనికంతా మూలం ఏంటంటే కోపం అంతా వెంటిలేట్ కావడానికి మార్వాడీల మీదకి వచ్చింది గానీ నిజానికి గత 10, 12 సంవత్సరాలుగా మన ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది యాక్చువల్‌గా. పాలనా వైఫల్యం వల్ల వీళ్ళ ఆర్థిక విధానాన్ని ఆర్థిక వ్యవస్థను చిందరవందర చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న వాళ్ళు నిరుద్యోగం పెరిగిపోతా ఉంది. చేతి వృత్తులు కూలిపోతున్నాయి. సంపదంతా కొంతమంది కార్పొరేట్ల చేతికి పోతా ఉంది. ఈవెన్ చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలు కూడా సంక్షోభంలో పడినాయి. చేతి వృత్తులు సంక్షోభంలో పడినాయి. చిన్న వ్యాపారాలు సంక్షోభంలో పడినాయి. పెద్ద ఎత్తున మాల్సు అంటే పెద్ద పెట్టుబడి అనేటువంటిది సమాజంలో అన్ని రంగాల్లోకి వ్యాపించింది. అది కేవలం చిల్లర కొట్లకు, రిటైల్ వ్యాపారాలకు పరిమితం కాదు. చిన్న చిన్న డాక్టర్లు క్లినిక్‌లు పెట్టుకొని సందులలో బతికే పరిస్థితి లేదు. అంతా కార్పొరేట్‌లకే పోతారు. ఆరోగ్యశ్రీ లాంటివి వచ్చిన తర్వాత పేదవాళ్ళు కూడా అక్కడ పోయే అవకాశం ఉండడం వల్ల మొత్తం బిజినెస్ అంతా పెద్ద పెట్టుబడి వైపు పోతుంది. అది ఆరోగ్య రంగంలో కావచ్చు, విద్యా రంగంలో కావచ్చు, రిటైల్ రంగంలో కావచ్చు, ఏ రంగంలో చూసినా పెద్ద పెట్టుబడికి అనుకూలమైన విధానాలు అవలంబిస్తూ వస్తున్నారు పాలకులు. మరీ నేకెడ్‌గా ఈ గత 10 సంవత్సరాల్లో చాలా మరీ నేకెడ్‌గా నగ్నంగా పెద్ద పెట్టుబడికి అనుకూలమైన విధానాలు ఉన్నాయి. కాబట్టి చిన్న పెట్టుబడితో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు, చిన్న చిన్న ఎస్టాబ్లిష్మెంట్స్ మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళ బతుకు కూడా సంక్షోభంలో పడింది. ఇక ఉద్యోగాలే లేని వాళ్లకు అసంతృప్తి ఉండనే ఉంది. సో దేశంలో చాలా మందికి మెజారిటీ ప్రజలకు వివిధ తరగతుల ప్రజలకు రకరకాల కారణాల చేత తీవ్ర అసంతృప్తులు ఉన్నాయి, ఆగ్రహాలు ఉన్నాయి. అవన్నీ కూడా రకరకాల రూపాల్లో వెంటిలేట్ అవుతుంటాయి. దీంట్లో ఏమవుతుందంటే తక్షణం కనిపించేటువంటి తక్షణం కనిపించే ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం అనేది సులభం అవుతుంది. ప్రజలు ఎవరు లోతుగా ఆలోచించారు కదా! ఈ ఆర్థిక విధానాలు, వ్యవస్థలు ఇవన్నీ కనపడవు. కాబట్టి తక్షణం కనపడే సంఘటనలు, తక్షణం కనపడేటువంటి వ్యక్తులు టార్గెట్ అవుతారు. అయితే మార్వాడీల మీద ఎందుకు టార్గెట్ అయింది అనేది ఒక పెద్ద మేజర్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తెలంగాణలో ఇటీవల కాలంలో మార్వాడీల్లో ఒక సెక్షన్ చాలా వోకల్ గా మతతత్వ రాజకీయాలకి మద్దతు పలుకుతూ వాళ్ళు మేము పవర్ లో ఉన్నాం ఇప్పుడు అనేటువంటి ఒక ధోరణి, ఒక అగ్రెషన్, ఒక అసర్షన్ అనిపిస్తుంది. తెలంగాణ ఆల్రెడీ ఇట్లాంటి ధోరణులను సహించదు. ఎందుకంటే బయట నుంచి ఎవడో వచ్చి పెత్తనం చేస్తామంటే దానికి వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు కాబట్టి ఇట్లా బయట నుంచి వచ్చి వీళ్ళు
మా మీద పెత్తనం చేస్తాము, డామినేట్ చేస్తాము అనే ధోరణి వ్యక్తమైనప్పుడు చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతారు తెలంగాణ సమాజం. అది ఒక కారణం. అయితే దీని వెనకాల ఇవన్నీ ఉన్నాయి. వ్యాపారాలు, చిన్న వ్యాపారాలు దెబ్బతినడము, జీవితంలో అస్థిరత ఏర్పడడము, బతుకు తెరువులు సంక్షోభంలో పడ్డము, ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతుంటాయి. రకరకాల రూపాల్లో రిఫ్లెక్ట్ అవుతుంటాయి. ఇప్పుడు ఈ రూపంలో రిఫ్లెక్ట్ అయింది. ఓకే. థ్యాంక్ యూ భార్గవ్ గారు. వెనకున్న రీజన్స్ ఇది సడన్ ఇన్సిడెంట్ కాదని అయితే క్లారిటీ ఇచ్చారు. గాంధీ గారు, మీరు ఆల్రెడీ వ్యాపారాల్లో ఉన్నారు. స్థానిక వ్యాపారాలు చేస్తూ ఉన్న వాళ్ళని చూస్తూ ఉన్నారు గూడా గాబట్టి, మీ వెర్షన్ చెప్పండి. ముందుగా ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం. అయితే ఇక్కడ ఒక వాస్తవాలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇది మార్వాడీల విషయమో లేదా ఇంకోటో విషయం కాదు. జరిగినటువంటి సంఘటన వారు చెప్తున్నట్టు ఏదో సికింద్రాబాద్ లో ఇద్దరి మధ్య జరిగినటువంటి సంఘటన అది సద్దుమునిగింది. దాని విషయం అది ఆడికే క్లోజ్ అయిపోయింది. కానీ ఎప్పుడు మళ్ళా ఇది తారాస్థాయికి ఎదిగింది అని అంటే ఒకే ఒక కారణము. ఎప్పుడైతే తెలంగాణకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద దాడి చేశారనేటువంటి విషయంలో ఎవరో ఫోన్ చేసినప్పుడు ఆ సామాజికంగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు రెస్పాండ్ అయినటువంటి విధానమే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎవరో ఫోన్లో మాట్లాడినప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడడము, వారి మీద దుష్భాషలాడము, తర్వాత నువ్వెంత అని మాట్లాడము, తెలంగాణ సంస్కృతి మీద మాట్లాడము, నీకు పని చేతగానని మాట్లాడము, లేదా తెలంగాణలో ఎవడైనా 2000 సంపాదిస్తే తిని తాగి పంటారని మాట్లాడము, లేదా మీకు వ్యాపారాలు చేతగాదని మాట్లాడము, ఇవన్నీ వాళ్ళు ఒకటి మాట్లాడినప్పుడు మాలాంటి వ్యక్తులందరూ కూడా బాధపడ్డటువంటి క్షణాలు, తిరుగుబాటుకు తప్పనటువంటి పరిస్థితులకు తీసుకొచ్చిన దారులు తీసుకొని వచ్చినాయి. దానికి కూడా కారణం చెప్తాం. గ్రామీణ వాతావరణంలో మీ ఇలా కాదు, మీరు గ్రామీణ వాతావరణంలో చాలా ముందు ఉన్నటువంటి 50-100 సంవత్సరాల నుంచి కూడా కిరాణా షాపులలో స్వాతంత్రం కన్నా ముందు, నేను చెప్తాను కదా, స్వాతంత్రం కన్నా ముందు నుంచి కూడా కిరాణా అని అంటేనే షావుకారుల వ్యాపారం, అది వైశ్యుల వ్యాపారం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అప్పట్లో ఉన్నటువంటి వైశ్యుల యొక్క ఊర్లో గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి షాప్ ఉంటే మెడికల్ షాపు కిరాణా షాపే, బట్టల షాపు కిరాణా షాపే, హార్డ్వేర్ షాపు కిరాణా షాపే. మీరు ఏ షాప్ అన్నా తీసుకోండి, ఏ వస్తువులన్నా చూసుకోండి. ఇప్పుడు దసరా దీపావళి పండుగ వచ్చింది అనుకోండి, సిమెంటు సున్నము అవి అన్ని తెచ్చుకొని మళ్ళీ సున్నం అనేటువంటి పరిస్థితి ఉంటుండే. అంటే ఏ పండుగ వచ్చినా ఆ పండుగకు అనుసంధానంగా ఉండేటువంటి వస్తువులన్నీ కూడా కిరాణా షాపు, షావుకారి కొట్లోనే దొరుకుతుండే ఆ రోజులల్లా. కానీ ఇలా విచ్చలవిడి ఆ షాపులు వెలిచిపోయి ఏ ప్రాంతం ఆ ప్రాంతం వచ్చేసి పూర్తిగా శూన్యమైంది. దానికి కారణం FDI, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఒక 60% కార్పొరేట్ కల్చర్, అంటే 60% కార్పొరేట్. మారుమూల ప్రాంతానికి అంటే చిన్న పట్టణ ప్రాంతాలకు కూడా, ఒకప్పుడు ఏదో మేజర్ సిటీస్ లోనే మాల్స్, సూపర్ మార్కెట్స్ వస్తుండే, ఇలా చిన్న పట్టణ ప్రాంతాలు అంటే వరంగల్ అట్లాంటి ప్రాంతం కానీ, హన్మకొండ, వరంగల్ అట్లాంటి ప్రాంతాలకు కూడా డీమార్ట్ కానీ, లేదా వాల్మార్ట్ కానీ, లేదా ఇట్లాంటి స్టోర్స్ వచ్చేసేసి పూర్తిగా 60% వ్యాపారం పూర్తిగా కనుమరుగైపోయింది. మిగిలిన 40% ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, అంటే జనరల్ గా చాలా మంది మార్వాడి కాదు, ఇందులో చాలా సామాజిక వర్గాలు ఉన్నాయి. మార్వాడిలో కూడా అనేక కులాలు ఉన్నాయి, అందులో కూడా అనేక వర్గాలు ఉన్నాయి, అనేకం ఉన్నాయి. మార్వాడి ఉంది, జైన్ ఉంది, ఓస్వాల్ ఉంది, మహేశ్వర్ ఉంది, మళ్ళా వాళ్ళ దాంట్లో కూడా చాలా తెగలు ఉన్నాయి, చాలా ఉపకులాలు ఉన్నాయి. ఆ ఉపకులాలు అంతా కూడా ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. భారతదేశంలో ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేయొచ్చు, కానీ ఒక నియంత్రణ అనేది ఉంటది కదా. వ్యాపారం చేస్తూ ఇక్కడ ఉంటున్నాం, సంతోషం అంతే తప్ప ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద దాడి చేయడం, ఈ సంస్కృతి పట్ల తప్పు మాట్లాడడం, ఇక్కడ ఉన్న వ్యక్తుల పట్ల తప్పు మాట్లాడము, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులని వినియోగించుకుంటూ ఈ రాష్ట్రంలో మీరు అన్ని రకాలుగా ఇంకో అడుగేసి ముందు, అంటే వ్యాపారంతో పాటు ఇలా రాజకీయ రంగాల్లో కూడా మీరు ఎక్కడైతే ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి బలమైన సామాజిక వర్గం ఉన్న చోట అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ వైపే మొగ్గు చూపుతా ఉన్నాయి. అంటే మార్వాడి కానీ లేదా ఆ సమాజానికి సంబంధించిన ఉత్తరాది వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. గతంలో చూసుకోండి, బేగం బజార్ అట్లాంటి ఏరియాల కార్పొరేటర్, BRS కార్పొరేటర్ అక్కడ ఆ సామాజిక వర్గానికి ఇచ్చింది. ఎమ్మెల్యే టికెట్ కూడా అక్కడే ఆ సామాజిక వర్గానికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. అనేక ప్రాంతాల్లో అంటే రాజకీయాల్లో కూడా ఇలా BRS అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా ఆయా సామాజిక వర్గాలకు కూడా రాజకీయ అవకాశాలు కూడా కల్పిస్తున్నాయి. పూర్తి స్థాయి రాజకీయ అవకాశాలు కూడా ఉన్నాయి. ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉంటున్నప్పుడు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సమస్య మీద ఇంత రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం లేకుండే. నిజంగా కూడా సంఘటన జరిగింది. సంఘటన పట్ల ఈ సమాజానికి సంబంధించినటువంటి పెద్దలు ఎవరో తెలంగాణ వారు ఏమంటున్నారు, నేను గోరక్ష చేసిన, అదే గోరక్షకు దీనికి సంబంధం లేదు. గోరక్ష చేసిన, నేను అది చేసిన, నేను కూడా డొనేషన్లు ఇచ్చిన, మేము కూడా డబ్బులు ఇచ్చినాం. అయ్యో మీరు ఇచ్చిర్రు మేము కాదు అని అంటలేం కదా. ఇలా గోరక్షలో మీ భాగం ఉందంటే సంతోషపడతాం. కానీ మళ్ళా చివరికి మా సంస్కృతి పట్ల, మా రాష్ట్రం పట్ల, మా ఆచార వ్యవహారాల పట్ల, మా పద్ధతుల పట్లనే మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం సమంజసమైనటువంటి పని కాదు. దయచేసి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దాని ద్వారానే ఏమైనా తిరుగుబాటు, మళ్ళీ ఈ తిరుగుబాటు జరుగుతూ ఉంటే బేసిక్ గా మాట్లాడేటువంటి వ్యక్తులు ఏంది, ఇది హిందువుల మధ్యన
వ్యత్యాసం పెడతా ఉన్నారు. హిందువుల మధ్యన ఇది పెడతా ఉన్నారు. నేను అంటా ఉన్నాను, మాట్లాడుతా ఉన్నాను. సందర్భం వచ్చినప్పుడు ఏ సామాజిక వర్గం, ఆ కులానికి సంబంధించిన వర్గం మాట్లాడుతా ఉంది. అసలు హిందూ అంటేనే కులాలలో ఇమిడిపోయి ఉంది. ఒక కుమ్మరి వృత్తి చేసేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఆ భూమాతని దేవుడిగా కొలిచే వ్యాపారం స్టార్ట్ చేస్తారు. ఒక చాకలి ఆ దేవుడినే కొలుస్తా ఉంటాడు. అన్ని కులాలు ఏ కులం కుమ్మరి అన్ని కులాలు కూడా కులంలో ఇమిడి ఉన్నటువంటి సనాతన ధర్మము, హిందుత్వము ఇమిడి ఉండే హిందుత్వం ఉన్నది. అలాంటిది ఇలా కుల వృత్తి లేకుండా పోతుంది, సంస్కృతి లేకుండా పోతుంది, ఇంకోటి లేకుండా పోతుంది. సరే, ఇవన్నిటిని అర్థం చేసుకొని పోయే ప్రయత్నం చేస్తా ఉంటే చివరికి దాడులు చేసేటువంటి సంస్కృతి ఉంది. అది సమంజసమైనటువంటి పని కాదు. అందరితో కలిసి మమేకం ఉండాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంది. కాబట్టి అది ఖచ్చితంగా వారు జాగ్రత్తగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో అందరితో కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేస్తారని మన ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ప్రేమ్ గారు. సుందరయ్య గారు, మీరు చెప్పండి. భార్గవ్ గారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది. అదేంటంటే ఎంతో కొంత మార్వాడీలు అన్ని పార్టీస్ కి ఫండింగ్ చేస్తారు. బీఆర్ఎస్ కి చేస్తారు, కాంగ్రెస్ కి చేస్తారు, బీజేపీకి చేస్తారు. కానీ లేటెస్ట్ గా ఉన్న ఫ్యాక్ట్స్ లో ఏదైతే బీజేపీని సపోర్ట్ చేసే మూవీస్ ఉంటాయో వాటిలో అభిషేక్ బెనర్జీ ఎవరైతే హైదరాబాద్ కి చెందిన మార్వాడి ప్రొడ్యూస్ చేస్తారన్న విషయం కూడా ఈ సందర్భంలో ఎక్కువ వినిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే కొంత ఈ డివైడింగ్ పాలిటిక్స్ కూడా మార్వాడీస్ లో ఒక ట్రేడ్ గా కనిపించడం అన్నది ఒక కారణంగా చూస్తారా? అదేం లేదని మీరు అనుకుంటున్నారు? పొలిటికల్ యాంగిల్లో దీనికి ఏం కారణం ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? రచన గారు, ఈ గో మార్వాడి అనే ఒక టైటిల్ వెనకాల రాజకీయ దురుద్దేశాలతోటి ఇది ఈ స్థాయికి వచ్చింది. యాక్చువల్ గా మన భార్గవ్ గారు, ప్రేమ్ గాంధీ గారు చెప్పినట్టుగా సంఘటన జరిగింది. ఒక చిన్న సంఘటనకే పరిమితం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది, గవర్నమెంట్ మీద ఉంది, ఈ లా అండ్ ఆర్డర్ వ్యవస్థ మీద కూడా ఉంది. దానికి అక్కడికే పరిమితం చేయాలి. ఎవరు మిస్బిహేవ్ చేసినా, ఎవరి వైపు గిల్ట్ ఉన్నా కూడా ఆ పర్టికులర్ తాలూకా సెక్షన్స్ తోటి వాళ్ళని శిక్షించి ఆ సమస్యను అక్కడికే స్వస్తి పలకాలి. అయితే దీన్ని ఒక రాష్ట్రం తాలూకా ఆచార వ్యవహారాలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యల్ని హేట్రేట్లో అనేక సెక్షన్స్ లో తీవ్రమైన సెక్షన్స్ ఉన్నాయండి. వాళ్ళని శిక్షించవచ్చు రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్. ఇది ఒక సొసైటీలో విద్వేషాలను రెచ్చగొట్టి ఇప్పుడు వాళ్ళకి ఒక రాజకీయ పార్టీలు, ఏ పార్టీకైనా సరే రాబోయే వెరీ ఇంపార్టెంట్లీ ఈ సంస్థాగత ఎన్నికలకు రాబోతున్నప్పుడు ఏ పార్టీలకి ఒక డెవలప్మెంట్ ఎజెండా లేనప్పుడు ఈ కలిసి అంది వచ్చిన ఈ అవకాశాన్ని విద్వేషాలు రెచ్చగొట్టి ఇలాంటి విత్ ఇన్ ది హిందూ కమ్యూనిటీ మధ్యనే ఒక రకమైన విద్వేషాలను రావణ కాష్టం లాగా రగిల్చి ఆ మంటలో ఈ రాజకీయ లబ్ధి అనే చలి కాసుకోవడానికి రచించిన వ్యూహమే తప్ప గో మార్వాడి అని ఇవ్వాలంటే రేపొద్దున్న ఇంకొక కమ్యూనిటీని గో అంటారు, ఇంకో కమ్యూనిటీని గో అంటారు. ఒకప్పుడు మీరు తమిళనాడు రాష్ట్రంలో ఒక ఆయన ఉన్నారు, సుందరయ్య గారు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఒక సోషల్ ట్యాబ్ ఒకటి పెట్టాడు అక్కడ. ఏమని? ఇతర రాష్ట్రాలు తమిళనాడు రాష్ట్రంలో వ్యాపారాలు చేయొద్దు అని. అట్లా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పరిమితమైతే దేశం ఒక సమగ్రమైన ఒక ఫెడరల్ ఒక స్పిరిట్ అనేది నాశనం అయిపోతుంది, డిస్ట్రక్షన్ అయిపోతుంది. ఇప్పుడు తమిళనాడు అలాంటి రూల్ అది ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయింది అనుకోండి, ఆ నియమం లేదు. మహారాష్ట్ర నవనిర్మాణ సమితి MNS అని రాజ్ ఠాకరే పెట్టాడు. గో బిహారీ, గో యూపీ అని ఆయన ఎత్తుకుంటే అసలు ఆయన్ని మొత్తం గెంటేసింది మహారాష్ట్ర సమాజమే. ఈడెక్కడ దొరకొచ్చు? లీడర్ అనేవాడు, రాజకీయ పార్టీ అనేవాడు విద్వేషాలు రగులుతున్నప్పుడు వాటిని సమస్యపోయేలాగా, ముగించేలాగా అతని యొక్క నడవడిక, పార్టీ యొక్క తీరుతెన్నులు ఉండాలి. కానీ కలిసి వచ్చిన ఇలాంటి చిన్న చిన్న అంశాన్ని రగిల్చి రాజకీయ లబ్ధి కోసం దాన్ని వాడుకోవడం అనేది లిటరల్లీ ఇంటెన్షనల్ స్ట్రాటజీ తప్ప దీంట్లో ఒక వర్గానికి, మార్వాడి వర్గానికో, ఆర్యవైశ్య వర్గానికో, వ్యాపార రంగానికో ఎవరికో న్యాయం చేయాలనే చిత్తశుద్ధి కలిగిన ఒక అభిప్రాయం ఎవరికీ లేదండి. కొన్ని పార్టీలు దీని వెనకాల ఉన్నాయి. మాకు అందుతున్న సమాచారం కాంగ్రెసే ఉందని, హిందువులంతా బీజేపీకి వేస్తారు రాబోయే సంస్థాగత ఎన్నికల్లో. ఇది మనం విచ్ఛిన్నం చేసేస్తే, వీళ్ళ ఐక్యతని మనం ధ్వంసం చేస్తే వాళ్ళంతా కాంగ్రెస్ వేస్తారనే ఒక దురాలోచనతో డెవలప్ అవుతున్న అంశం ఇది ఎప్పటికైనా రాబోయే అతి తక్కువ కాలంలో సమస్య పోతుంది. దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఎవరికీ లేదు.
వ్యాపారస్తులు కానీ ఇతర సామాన్య ప్రజానీకం కానీ చేయాల్సిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రచన గారు. దీంట్లో ఎప్పుడైతే దీంట్లో ఒకటి చేయాలి, ఇప్పుడు స్థానికంగా ఆల్రెడీ ఆన్లైన్ వ్యాపారంతో అనేక చిన్న చితక వ్యాపారస్తులు చాలా చితికిపోతున్నారు. ఇంతకు ముందు 100 మంది కస్టమర్లు వస్తుంటే ఇప్పుడు 40 మంది 30 మంది రావడం కూడా గగనమైపోతుంది. అంటే వచ్చిన మార్పులు ప్రేమ్ గారు చెప్పినట్టు ఈ FDI ఓ విధానం కానివ్వండి, కార్పొరేట్ గా బుల్డోజింగ్ సిస్టమ్ కానివ్వండి, ఓన్లీ కాస్మోపాలిటన్ సిటీస్ కి పరిమితమైన వ్యాపారం ఇప్పుడు రూరల్స్ కూడా విపరీతంగా వెరీ ర్యాపిడ్ మేనర్ లో స్ప్రెడ్ అయిపోయింది. సో ఈ కల్చర్ వలన వ్యాపార అవకాశాలు స్థానికులకి దెబ్బతింటున్నాయి. వీళ్ళు కొంతమంది మార్వాడీలు, కొంతమంది ఇతర కమ్యూనిటీలు ఇల్లీగల్ బిజినెస్ కూడా, అంటే ఒక ప్రాపర్ సిస్టమేటిక్ లో మీరు పోతే బేగం బజార్ పోనీయండి, ఇంకెక్కడికైనా వెళ్ళండి, వాళ్ళు ఒక ప్రాపర్ GST బిల్ ఇవ్వరండి. ఒక వైట్ పేపర్ మీద వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ ఉంటుంది వాళ్ళకి. దాంతో ఏమవుతుందంటే 10 రూపాయలకి అమ్మాల్సిన వస్తువు వాడు 8 రూపాయలకి అమ్ముతున్నాడు బై అవాయిడింగ్ ది ట్యాక్స్. సో దీని మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటే స్టేట్ గవర్నమెంట్ ఒక యూనిఫామ్ ఒక లా అండ్ ఆర్డర్ యూనిఫామ్ గా ఒక చట్టాన్ని అమలు చేస్తే, వెదర్ ఆ నాన్ లోకల్ అవనివ్వండి లోకల్ అవనివ్వండి, ఒక యూనిఫామిటీ ఉంటుంది బిజినెస్ లో, ఎవరికి అవకాశాలు కోల్పోయే సందర్భం రాదు. సో ఇలాంటివన్నీ మానేసి ఈ స్టేట్ గవర్నమెంట్ పరిధిలోని ఇలాంటి యాక్టివిటీస్ మానేసి అందువచ్చిన ఇలాంటి పాయింట్ ని పొలిటిసైజ్ చేసి విత్ ఇన్ ది పబ్లిక్ లోనే విద్వేషాలు రెచ్చగొట్టడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. ఇది తొందరలోనే సమస్య పోతుంది. దీని గురించి ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అర్జెన్సీ అయితే ఏం లేదండి. థ్యాంక్ యూ సుందరయ్య గారు. భార్గవ్ గారు, ఒక విషయం చెప్పండి. గో బ్యాక్ మార్వాడి అది నిజంగా ఏ స్థాయికి వెళ్తుంది? రేపు OU యూనివర్సిటీ చేసి కూడా చేస్తుంది కాబట్టి సమ్మెని ఏ స్థాయికి వెళ్తుందంటే పక్కన పెడితే, నిజంగానే ఒకవేళ మార్వాడీస్ కి ఇక్కడ బిజినెస్ చేసే ఛాన్స్ లేకుండా స్థానికులకి ఎలాగో ఆన్లైన్ మనం అవాయిడ్ చేయలేము, డిమార్ట్ లాంటి కష్టం, కానీ ఇలా ఫిజికల్ గా పెట్టిన వాళ్ళ కనుక అవాయిడ్ చేస్తే నిజంగా ఎవరైతే కొనుక్కుంటూ ఉంటారో వాళ్ళకి ఏమన్నా, ఎందుకంటే మార్వాడీలు ఎప్పుడు తక్కువ అమ్ముతారు, ₹1 తక్కువ అమ్ముతారు, అందుకనే మార్వాడీల దగ్గర కొనుక్కోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఈవెన్ డిమార్ట్ లో కూడా మిగిలిన వాటితో పోలిస్తే తక్కువ కనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ ఆ సిచ్యువేషన్ వస్తే ఇది తెలంగాణ వ్యాపార ఆర్థిక పరిస్థితుల్ని, కన్స్యూమర్ ఈ పర్చేసింగ్ కెపాసిటీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? అప్పుడు వాళ్ళు మార్వాడీలతో ఉంటారా సామాన్య జనం, లేకపోతే తెలంగాణ స్థానికులతో ఉంటారా, వ్యాపారంతో ఉంటారు? ఈ కోణంలో ఎలా చూడొచ్చు? ఇది యాక్చువల్ గా ఊహాజనితమైన ప్రశ్న, ఇది హైపోథెటికల్ క్వశ్చన్ అంటారు. ఎందుకంటే ఇట్లాంటిది జరగదు. ఎందుకంటే భారతదేశం అనే మార్కెట్ మొత్తము ఇంటిగ్రేట్ అయిపోయింది. అంటే ఎక్కడో రా మెటీరియల్ ప్రొడ్యూస్ అవుతుంది, వేరే ఎక్కడికో వస్తుంది, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి ప్రాసెసింగ్ అవుతుంది, వేరే ఇంకెక్కడికో ఆ సరుకు అమ్ముడు పోతుంది. భారతదేశం అనే మార్కెట్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రాష్ట్రాల వారీగా దానికి గోడలు లేవు. ఇప్పుడు కొటారి గాని ఇట్లా మనకు ఫిజికల్ గా కనిపిస్తాయి కదా, విజిబుల్ ప్లేసెస్. నేను అనేది ఆన్లైన్ నేనేమంటున్నానంటే ఆన్లైన్ గురించి అనడం లేదు, నేను ఆన్లైన్ గురించి చెప్పడం లే. నేను యాక్చువల్ గా మన ఎకానమీ ఏ విధంగా ఇంటిగ్రేట్ అయిందో అర్థం చేసుకోవాలి మొదలు. ఈ మార్వాడీలను వ్యాపారాలు చేయకుండా నిజంగా ఆపడము, వాళ్ళ వ్యాపారాలను ఆపేయడం సాధ్యమా అనే ప్రశ్న, అది ఎంతవరకు వాస్తవికమైందో మనం అర్థం చేసుకోవాలి. ఉద్యమంలో నినాదాలు మస్తు వస్తాయి, కానీ ఆ నినాదాలను ఆచరణ సాధ్యమైనవి కావు. ఉదాహరణకి మార్వాడీలందరినీ వ్యాపారాలు చేయకుండా ఆపేయడం అనేటువంటిది ఫిజికల్లీ, నేను చెప్తున్నది ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్ వ్యాపారాలను ఆఫ్ చేయడం అనేది ఎవరికి సాధ్యం కాదు. అంటే భారతదేశ చట్ట వ్యవస్థ ప్రకారం సాధ్యం కాదు, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రకారం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే భారత ఎకానమీ ఇంటిగ్రేట్ అయిపోయింది. ఉదాహరణకు చైనాతో మనకు ఎంతో వైరుధ్యాలు ఉన్నాయి, ఎంతో ఘర్షణలు ఉన్నాయి. భారత ప్రభుత్వం కూడా చాలా తీవ్రంగా ఆగ్రహం ఉంటుంది, సరిహద్దులో మనకు ఘర్షణలు ఉన్నాయి. అయినప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే ఎంత ఇంటిగ్రేట్ అయిందంటే ఇప్పటికీ కూడా భారతదేశం చైనాకు మధ్యలో సరిహద్దు వివాదాలు, ఎంతో దౌత్య సంబంధమైన టెన్షన్స్ ఉన్నప్పటికీ చైనా సరుకులు భారతదేశంలోకి రాకుండా అడుగుపెట్టడం ఆపగలిగాను. ఏదో రాజకీయంగా తృప్తిపరచడం కొరకు టిక్ టాక్లు బ్యాన్లు చేస్తాం, కానీ వస్తువులను బ్యాన్ చేయడం భారత ప్రభుత్వానికే సాధ్యం కాదు. ఎందుకంటే గ్లోబల్ ఎకానమీని ఇంటిగ్రేట్ అయింది. అట్లాంటప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ ఎంత ఇంటిగ్రేట్ అయింది? సాధ్యం కాదు. అట్లని చెప్పి ఘర్షణలు ఆగిపోతాయంటే ఆగిపోవు. ఎందుకంటే కొన్ని రకాల చర్యలు తీసుకోనంత వరకు ఈ ఘర్షణలు పుడుతూనే ఉంటాయి. ఎందుకంటే మూలంలో సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యను పరిష్కరించినంత వరకు ఈ వివాదాలు అనేటువంటివి, ఈ ఘర్షణలు అనేవి ఏదో ఒక రూపంలో బద్దలు అవుతూనే ఉంటాయి. ఎట్లయితే లోపల భూమి గర్భం లోపల టెక్టానిక్ ప్లేట్స్ అనేవి ఒకదాంతో ఒకటి రాసుకుంటున్నంత వరకు భూమి మీద ఎక్కడో చోట ఒక భూకంపం వస్తుంటది, దాన్ని ఆపడం మనం సాధ్యం కాదు. అట్లా మూలం ఎక్కడున్నదంటే మిగతా వ్యాపారులకి, సాధారణంగా చిన్న పెట్టుబడితో వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి, మార్వాడీలకు ఒక తేడా ఏముందంటే
చూడ్డానికి మార్వాడి అయినా కూడా ఒక చిన్న షాప్ పెట్టుకుని ఆయన కూడా చిన్న పెట్టుబడిదారు లాగానే కనిపిస్తాడు. పక్కనే ఇంకొక ఆయన స్థానిక వ్యాపారం పెట్టుకుంటాడు. ఇద్దరు కూడా ఒకే రకమైన స్థాయిలో ఉన్న వ్యాపారస్తుల మాదిరే కనిపిస్తారు చూడ్డానికి. కానీ మార్వాడి అనేటువంటి ఒక చిన్న వ్యాపారి వెనుకల భారతదేశం అంతా ఒక వలలాగా అనుకున్న ఒక నెట్వర్క్ నిలబడి ఉంటుంది. ఆయన వెనుకల ఒక సపోర్ట్ సిస్టమ్ నిలబడి ఉంటుంది. దాని నుంచి ఆయన లాభం పొందుతుంటాడు. ఈ నెట్వర్క్ ఎప్పుడు ఏర్పడింది? దాదాపు ఒక 3 శతాబ్దాల కాలంలో అల్లుకుంది. ఇది ఎటువంటి నెట్వర్క్ అంటే ఎంటైర్ సప్లై చైన్ మీద గ్రిప్ ఉంటుంది వాళ్ళకి. అంటే మార్వాడీలలో, అంటే మార్వాడి అనే పదం జనరిక్ టర్మ్ అనుకోండి. ఇంతకుముందు మన మిత్రుడు అన్నట్టు మార్వాడి అంటే మార్వార్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే కాదు, మార్వార్ బయట ఉండే రాజస్థాన్ ప్రాంతాల వాళ్ళు, రాజస్థాన్కు బయట హర్యానాలో నుంచి జాట్లు, పంజాబ్ నుంచి వచ్చిన ఖత్రీలు, ఈవెన్ పాకిస్తాన్ ప్రాంతం నుంచి వలస వచ్చిన సింధీలు అందరినీ కలిపి మనం జనరిక్ గా టోకున మార్వాడి అనే పదం పిలుస్తుంది. సో పశ్చిమ వాయువ్య భారతదేశ ప్రాంతం నుంచి వ్యాపారానికి భారతదేశంతో విస్తరించిన వాళ్ళందరినీ కామన్ టర్మ్ గా మార్వాడి అనే పదం వాడుతున్నాం. దాన్ని అర్థం చేసుకోవాలి. వీళ్ళకి నెట్వర్క్లు ఉన్నాయి. అవి ఎటువంటి నెట్వర్క్లు అంటే వీళ్ళల్లో పై స్థాయిలో పారిశ్రామికవేత్తలు ఉన్నారు. అంటే వస్తువులను ఉత్పత్తి చేసి వస్తువులను తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు. రెండవ టైర్ లో హోల్సేల్ వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళు భారతదేశం మొత్తానికి సప్లై చేసే హోల్సేల్ సప్లయర్స్. కింది స్థాయిలో రిటైలర్స్ ఉంటారు. సో ఏమైతుంది, వీళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రాంతీయమైన నెట్వర్క్లు, బిజినెస్ నెట్వర్క్లు వల్ల వీళ్ళకు మిగతా వ్యాపారస్తుల కంటే చాలా తక్కువ ధరకి, చాలా తక్కువ డిస్కౌంట్ లో సరుకులు లభిస్తాయి. రెండోది, వీళ్ళ క్రెడిట్ లో కూడా సరుకులు లభిస్తాయి. అంటే సరుకులు ముందిచ్చి తర్వాత డబ్బులు పే చేసే అవకాశం ఉంటుంది వాళ్ళకి. ఆ నెట్వర్క్ లో పార్ట్ కాబట్టి వీళ్ళు. కాబట్టి ఇంత బలమైన ఒక సాలిడారిటీ నెట్వర్క్, ఒక బిజినెస్ నెట్వర్క్ లో పార్ట్ గా ఉన్నటువంటి ఒక చిన్న మార్వాడి వ్యాపారస్తుడు కూడా ఒక స్థానికంగా ఆయన కంటే ఎక్కువ పెట్టుబడి ఉండే పెద్ద వ్యాపారస్తుడు కూడా ఢీకొట్టగలుగుతాడు ఆయన ఆ నెట్వర్క్ కారణంగా. అయితే ఈ నెట్వర్క్ అనేది మరి ఇది ఎవరో ఒకరి యొక్క తప్ప అంటామా అనలేము. ఎందుకంటే ఎకానమీ ఎవాల్వ్ అయిన పద్ధతి, చారిత్రక కారణాల వల్ల ఆ పశ్చిమ వాయువ్య ప్రాంతంలోని వ్యాపారస్తులు దేశవ్యాప్తంగా అల్లుకొనడం చేత ఒక వాళ్ళ సర్వైవల్ కోసము, వాళ్ళ గ్రోత్ కోసము వాళ్ళు రూపొందించుకున్నారు. మనం పార్సీలలో, ఈవెన్ యూరోప్ లో ఉండేటువంటి యూదులలో, అట్లా అనేక కమ్యూనిటీస్ లో ఇలాంటి నెట్వర్క్ చూస్తాం మనం. ఇట్లాంటి నెట్వర్క్లు ఉన్నటువంటి కమ్యూనిటీస్ వ్యాపారంలో రాణించడము, వృద్ధి చెందడం మనం గమనిస్తాం. మార్వాడీలు కూడా అటువంటి కమ్యూనిటీనే. మరి అట్లాంటప్పుడు చిన్న వ్యాపారస్తులకు ఎట్లా మరి వాళ్ళతో పోటీ పడలేరు? అది వాస్తవం, అది ఫ్యాక్ట్. దానికి ఒకటే ఒక మార్గం ఏమిటంటే ప్రభుత్వం వైపు నుంచి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటాం. అంటే ఒక రేంజ్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, ఒక రేంజ్ పెట్టుబడి ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్థానిక వ్యాపారం నష్టపోకుండా వాళ్ళకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, గతంలో మేము రోడ్డు మీద, ఫుట్పాత్ల మీద, పేవ్మెంట్ల మీద వ్యాపారాలు చేసుకునే హాకర్స్ అంటాం కదా, ఈ హాకర్స్ సంబంధించినంత వరకు నగరాలను సుందరీకరించడం, బ్యూటిఫికేషన్ ఆఫ్ సిటీస్ అనేటువంటి పేరుతో 90s లో చాలా పెద్ద ఎత్తున వీళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళగొట్టడము, వాళ్లకు ఉపాధి లేకుండా చేయడం అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్నప్పుడు దీని మీద హాకర్స్ చాలా పెద్ద ఎత్తున ఆందోళన జరిగి లాస్ట్ గా సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది కేసు. అది వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. ఏం చేసిందంటే, మీరు అట్లా ఇష్టం వచ్చినట్టు వాళ్ళని తొలగించేందుకు వీల్లేదు, మీరు నగరంలో కొన్ని జోన్లుగా మార్చండి, కొన్ని జోన్లను పెట్టండి. కొన్ని చోట్ల హాకర్స్ ఫ్రీగా వ్యాపారం చేసుకోవచ్చు, కొన్ని చోట్ల అనుమతులతో వ్యాపారం చేసుకోవాలా, కొన్ని చోట్ల హాకర్స్ అసలు అనుమతించము అనే పద్ధతిలో డిఫరెంట్ జోన్స్ క్రియేట్ చేసి వాళ్ళను మీరు తొలగించాల్సి వస్తే కూడా వాళ్ళ కోసమని సపరేట్ గా షాపింగ్ కాంప్లెక్స్ కట్టి వాళ్ళకి అక్కడ రిహాబిలిటేట్ చేసి ఆకర్స్ బతకడానికి వీలుగా ఏర్పాట్లు చేసిన తర్వాత మాత్రమే వాళ్ళని తొలగించాలి. ఈవెన్ అంటే రెడ్ జోన్ లో ఆకర్స్ వ్యాపారమే చేసుకోకూడని జోన్లలో ఎప్పటి నుంచో ఉన్న హాకర్స్ కూడా మీరు రిహాబిలిటేట్ చేయవలసి ఉంటుంది అని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది ఒక మేరకు. అట్లనే చిన్న వ్యాపారస్తులు మాత్రమే వ్యాపారం చేసుకోవాల్సినటువంటి జోన్స్, మధ్య తరహా వ్యాపారస్తులు, అట్లా జోన్స్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు ప్రొటెక్షన్ చేయాలి. అక్కడ వేరే వాళ్ళు రాకుండా ఆపాలి. చిన్న వ్యాపారస్తులైన మార్వాడి లాంటి నెట్వర్క్ వెనకాల ఉండేటువంటి నెట్వర్క్ సాయంతో వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సపరేట్ జోన్స్ పెట్టాలి. ఆ విధంగా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, అంటే అందరికీ బతకడానికి అవకాశం కల్పించేటువంటి పాలసీని తీసుకొచ్చేంత వరకు ఈ వైరుధ్యము, ఈ ఘర్షణ పదే పదే తలెత్తుతూనే ఉంటుంది రకరకాల రూపాలను. ఇట్లా ఎవరైనా పొగురుబోతులు, ఇప్పుడు మార్వాడిలో కాదు ఎవరైనా ఏ కమ్యూనిటీలో అయినా పొగురుబోతులు ఉంటుంది కొంతమంది. ఇప్పుడు మౌండా మార్కెట్ లో జరిగిన సంఘటనను చూసిన ఎవరికైనా సహజంగానే కోపం వస్తుంది, రక్తం మరుగుతుంది. వాడు ఎవడో వచ్చి వీడిని కొట్టడం ఏంది, మొత్తం అందరు ఒక గ్యాంగ్ అయిపోయి ఒకరిని కొట్టడం ఏంది అనేది వస్తుంది. తర్వాత ఆ మార్వాడి కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలు ఎవడైతే ఇన్వాల్వ్ అయినాడో వాడు కూడా పెద్దరికం చూపించి వాడు చేసింది చాలా తప్పు అని చెప్పి వాళ్ళ సమాజం లోపల ఇంటర్నల్ గా చర్చ చేసి వాళ్ళు మద్దతుగా వెంటనే స్టేట్మెంట్ ఇచ్చి ఇది చాలా తప్పు, మేము కూడా ఖండిస్తున్నాం అనే పద్ధతిలో బాధితునికి సంతృప్తి కలిగించే విధంగా, బాధితులకు న్యాయం కలిగించే విధంగా వాళ్ళు మాట్లాడి
వాళ్ళు దాన్ని రిజాల్వ్ చేసింటే ఇది ఇంత దూరం వచ్చిండేది కదా ఆ సంఘటన. అయితే వాళ్ళలో కూడా ఒక తలబిరుస్తానం కనపడింది. పైగా ఒకడైతే తెలంగాణ వాళ్ళు తాగుబోతులు, వాళ్ళకి శాతగాని వాళ్ళు, మీకు శాతగాని వాళ్ళు కాబట్టి మాత్రం పూటి కూడా లేరు దూరంలో మాట్లాడితే శాతగానితనం చేతగాకపోవడం సమస్య కాదు ఇక్కడ. వాని వెనకాల నెట్వర్క్ ఉంది. ఇప్పుడు మార్వాడి యువతరం కూడా ఏమి పాత తరం మాదిరి శ్రద్ధగా పొద్దున్నే వచ్చి వ్యాపారం చేసేవాడు ఎవడు లేడు. వాళ్ళ తాతల తండ్రులు సంపాదించిన డబ్బులతో అరగంట గా బలిసిన చేష్టలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళకి పేదరికం రావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి నెట్వర్క్ ఉంది వెనకాల. నెట్వర్క్ ఇచ్చిన బలాన్ని తమ సొంత బలంగా చూపించుకోవడం అనేది వాళ్ళ అజ్ఞానం. అది మార్వాడీలకు నెట్వర్క్ బలం ఉంది. దాన్ని ఆ పెద్ద మనిషి గమనించుకోవాలి. తాగడము తాగకపోవడం అనేటువంటి చిల్లర వ్యవహారంగా మార్చుకోకూడదు. అది విశ్లేషణ లేక కావచ్చు, లేకుంటే తమకే తెలియకపోవడం కావచ్చు. మార్వాడీలకు ఉన్న బలం మార్వాడీల వ్యక్తిగత క్రమశిక్షణలో మాత్రమే లేదు. వాళ్ళ క్రమశిక్షణ ఉంది, కానీ వాళ్ళ వెనకలో ఒక ప్రచండమైన నెట్వర్క్ ఉంది. మ్యానుఫ్యాక్చరర్స్, సప్లయర్స్, క్రెడిట్ దొరుకుతుంది, మూలధనం అవసరమైతే చిన్న వ్యాపారం స్టార్ట్ చేయాలంటే వాళ్ళ ఫైనాన్స్ దొరుకుతుంది, చాలా తక్కువ ఇంట్రెస్ట్ దొరుకుతుంది. అదొక నెట్వర్క్. మనం దాన్ని ఏమి తప్పుపట్టాల్సిన పని లేదు. ఒక కమ్యూనిటీ డెవలప్ అయింది. దాని నుంచి మిగతా వాళ్ళు కూడా చూసి నేర్చుకోవాలి. దానికి ఇట్లా ఒక సహకార సంబంధమైన ఒక కోఆపరేటివ్ నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటే మేము కూడా బతుకుతామని నేర్చుకోవాల్సిన పాయింట్ కూడా ఉంది వాళ్ళ నుంచి. కానీ ఆ నెట్వర్క్ బలం కారణంగా మేము మిగతా వాళ్ళందరినీ కొడతాము, శాతనైతే మాత్రం పోటీ పడండి, లేకుంటే మీకు బతకనికి హక్కులేదు, మీరు మాత్రం శాతగానోళ్ళు అనే పద్ధతులు ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది, వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది. ఇది సమాజంలో జరగాల్సిన సంభాషణ. అట్లా మాట్లాడదంటారా మీ వెనకాల నెట్వర్క్ ఉంది, దాన్ని చూసి విరవిగకండి, మీ సొంత ప్రతిభ మాత్రమే కాదు అని వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. రెండోది, ఘర్షణలు ఏర్పడినప్పుడు కమ్యూనిటీస్ మధ్య ఆ కమ్యూనిటీల పెద్దలు న్యాయం వైపు దృఢంగా నిలబడి తప్పు చేసినోడు తమవాడైనా వానికి నచ్చ చెప్పాల్సి ఉంటుంది, బుద్ధి చెప్పాల్సి ఉంటుంది, ఆ రకమైన వైఖరిని చూపించాల్సి ఉంటుంది. మూడోది, అన్నిటికంటే ముఖ్యమైనది నేను మొదలు చెప్పినట్టు వీళ్ళు చిన్న వ్యాపారస్తులు కూడా బతకడానికి వీలుగా ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ని ఏర్పాటు చేస్తూ అంతే అందరికీ బతకడానికి అవకాశాలు కల్పించే ఒక విధానాన్ని రూపకల్పన చేస్తుంది. ఆ రూపకల్పన చేయనంత వరకు, అట్లాంటి విధాన చట్టం లేనంత వరకు, దాన్ని స్ట్రిక్ట్ గా అమలు చేసే యంత్రాంగం లేనంత వరకు ఈ ఘర్షణలు ఏదో విధంగా ఈరోజు సర్దుమునగొచ్చు, కానీ మళ్ళీ రేపు వస్తాయి. ఎందుకంటే చిన్న వ్యాపారస్తులు తమ వ్యాపారాలు రోజు రోజుకు పోవడము వల్ల ఈ అసంతృప్తి అనేది ఏదో ఒక రూపంలో బద్దలవుతుంటది. ఏదో ఒక చిన్న సంఘటన జరగక మానవు జరిగినప్పుడంతా ఇది తిరిగి తిరిగి బద్దలవుతుంటది. ఎందుకంటే మూల కారణం అట్లే ఉంది కాబట్టి. సో మనం ఫండమెంటల్ కాజ్ ని అడ్రస్ చేయవలసి ఉంటుంది. దాంట్లో పౌర సమాజం బాధ్యత ఉన్నది, ఆర్థిక శాస్త్రవేత్తల సలహాలు కూడా తీసుకోవాలి, నిపుణుల సలహాలు తీసుకోవాలి, ప్రభుత్వం కూడా ఒక పాలసీ రూపొందించాలి. దీనికి మనం లాంగ్ టర్మ్ సస్టైనింగ్ సొల్యూషన్ అంటే అది అక్కడ ఉన్నది. థ్యాంక్ యూ భార్గవ్ గారు. ప్రేమ్ గారు, మీరు భార్గవ్ గారు చెప్పింది విన్నారు. సో అసలు ఇప్పుడు జరుగుతున్న దానికి సొల్యూషన్ ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇలా జరిగితే ఇది సొల్యూషన్, ఇప్పుడున్న ఈ అట్లీస్ట్ ఫర్ షార్ట్ టర్మ్ ఇలా సొల్యూషన్ ఉందనుకుంటున్నారా? ఇలా ఎండ్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారా మీ మైండ్ లో? ఇప్పుడు వారు భార్గవ్ గారు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది. నేను ఏం చెప్తున్నా అంటే, వారు అంటున్నారు ఏంది, ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయాలని. ఉదాహరణకు చెప్తాను. ఒకటి, మేము ఆర్యవైశ్యులం కాబట్టి ఎంతో వెనుకబడుతున్నాం అనేటువంటి ఆలోచనతో ఆర్యవైశ్య కార్పొరేషన్ కోసం దశాబ్ద కాలం పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ 1000 కోట్లతో ఇయ్యాలని ధర్నాలు, రాస్తారోకోలు, పాదయాత్రలు అనేకం చేసినాం. కానీ ప్రభుత్వం ఏంది, ₹1 ఇయ్యలేదు, ₹1 సహాయం చేయలేదు. జస్ట్ ఏదో కార్పొరేషన్ అనౌన్స్ చేసిన తప్ప ₹1 లేదు. ఆర్థిక వనరులు లేవు. వనరులు లేనప్పుడు ఆ వనరులకు తగ్గట్టు వ్యాపారం చేసేటువంటి ప్రయత్నం స్థానికులు ఎట్టి పరిస్థితులు చేస్తున్నారు, ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇక్కడ వారిని నిందించడం, వీరిని నిందించడం, వాళ్ళని అనడం, వీరిని అనడం అని కాదు. ప్రభుత్వము ఒక స్థిరమైనటువంటి విధానాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో అనేక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కంపెనీలే కానీ, అనేక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వ్యాపారస్తులే కానీ, వారికి ఉన్నటువంటి లబ్ధి ఏంది, స్థానికంగా ఉండేటువంటి వ్యక్తులకు జరిగేటువంటి లబ్ధి ఏంది అనేది ఒక ప్రణాళికబద్ధమైనటువంటి వాతావరణం చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం. అది చెయ్యదు, అది మాట్లాడదు. ఇక ఏదో మాట్లాడదాము అని అంటే ఇంకో విషయం, రాజకీయ కోణాల్లో 10 రకాలు ఆలోచిస్తూ ఉంటారు. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క సామాజిక వర్గానికి ముడివేసేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అది ఎక్కడ కూడా సాధ్యం కాదు. ఇప్పుడు మార్వాడీలు కూడా ఓన్లీ ఖాళీ బీజేపీకే ఉన్నారని మేము ఎక్కడ చెప్పలేము. బీజేపీకి ఉన్నారు, కాంగ్రెస్ కు ఉన్నారు, అన్ని ఉన్నారు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మార్వాడికి సంబంధించినటువంటి పెద్ద సమావేశంలో వారు ఇన్వాల్వ్ అయినటువంటి సంఘటన నాకు కూడా తెలుసు కదా. అలాగే బీఆర్ఎస్ నిన్న కూడా మాట్లాడుతున్నప్పుడు అదే కాంగ్రెస్ కూడా చెప్పింది కదా. కాంగ్రెస్ ఎవరైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి పార్టీ ప్రతినిధి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చెప్పారు, మార్వాడీలకు మద్దతుకు వారు కూడా మాట్లాడారు. మేమేమంటున్నాం, పార్టీలను కానీ వాళ్ళని కానీ ప్రభుత్వాన్ని కానీ నిందించడం అని కాదు, ప్రభుత్వం ఒక స్థాయి మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దానికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు తీసుకొని ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఏ సామాజిక వర్గాలు ఎలా నష్టపోతా ఉన్నాయి అనేటువంటి మాట మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇలాతో కుదిరినటువంటి విషయం కాదు. గత 10 సంవత్సరాలలో జరిగినటువంటి మార్పులు అనేకమైనటువంటి మార్పులు జరిగినాయి. ముందర కూడా ఇంకా జరిగేటువంటి ప్రమాదం ఉంది. నిన్న మొన్న మాట్లాడుతుంటే మా మిత్రుడు ఒకరు అంటున్నారు, అరే అన్న మా మంగళ షాప్ లో పరిస్థితి అంతా కూడా పోయింది, ఇలా కార్పొరేట్ కల్చర్ వచ్చింది, ముస్లిమ్స్ వాళ్ళకి ఎదురైపోయారు,
ముస్లింలు వచ్చేసారు, కట్కోళ్ళు అంటా ఉన్నారు. మా కులంలో ఎప్పుడైతే మేము చేస్తున్నాం దాంట్లో అంతా ఇప్పుడు ముస్లింస్ వచ్చేసారు అన్న దాని మీద కూడా ఇది ఉందంటే ఈ అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి సమస్యలు ఆయా ప్రాంతాలలో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి కులాలు, ఆ కులాల సంస్కృతి, ఆ కులాల యొక్క ప్రతినిధులు, తర్వాత ఆ కులాల్లో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులను బట్టి ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. దాన్ని విశ్లేషించినంత వరకు ఇలాంటి పరిష్కారాలకు శాశ్వత పరిష్కారం దొరకదు. ఇప్పుడైతే ఏదైతే ఈ గో మార్వాడి అనేటువంటి దానికి పులి స్టాప్ పెట్టాలంటే అన్నిటికన్నా ముందు మూలం ఎవరైతే ఈ సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఒకరిద్దరు మాట్లాడుతున్నారు, ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు, మా వెనుక వాళ్ళు ఉన్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు, అది కాదు కావాల్సింది. జరిగిన సంఘటన వేరు, మీరు రెచ్చగొట్టడం వల్లనే ఇంకో నలుగురు మాట్లాడుతున్నారు. ఆ విషయం జరగకపోతే ఇంతవరకు రాకపోతుండే, ఖచ్చితంగా రాకపోతుండే. ఆ ఇద్దరి మధ్య జరిగిన సంఘటన మీద మీరు పులి స్టాప్ పెట్టేసి ఒక సామాజిక బాధ్యతతో వాళ్ళు కూర్చొని ఇది ఆ ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగినటువంటి విషయం తప్ప ఎక్కడ కూడా ఇలా మార్వాడి లేదా స్థానికుల కులాలు మతాల మీద జరిగినటువంటి సంఘర్షణ కాదు అనేటువంటి అంశాన్ని వారు పులి స్టాప్ పెట్టుంటే జరగకపోతుండే. జరగకపోగా వారు ఇష్టానుసారంగా మాట్లాడడం ఎవరైనా స్పందిస్తారు. అది మేమైనా ఏ పార్టీ అయినా తెలంగాణ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి ఆలోచన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమం అంటేనే కళ్ళారా చూసిన ఉద్యమం. నీళ్లు నియామకాలు నిధుల కోసము ఆత్మ బలిదానం చేసుకొని సాధించుకున్నటువంటి తెలంగాణలో మలయాళ ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు మళ్ళా మన సంస్కృతి పట్ల, మన ఆచార వ్యవహారాల పట్ల, మన పిల్లల పట్ల, మన సంస్కృతి పట్ల, మన ప్రాంతంలోనే మనమేనే దుర్భాషలు ఆడేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం తప్పది. అది ముమ్మాటికి తప్పు. వారు పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తే చాలా ఇదైతే. ఇంకొకటి, ప్రభుత్వం కూడా పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దీని మీద ఇప్పటివరకు ఏం స్పందన లేదు, ఎక్కడ కూడా మాట్లాడలే, ప్రభుత్వ అధికార ప్రకటన లేదు. ముందు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు లేదా కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద పూర్తి స్థాయి విచారణ చేసి దాని మీద సరైనటువంటి వివరణ ఇచ్చి దాన్ని పులి స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం చేయాలని మేము కూడా ప్రత్యేకంగా వారు తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ గాంధీ గారు. సుందరయ్య గారు మీరు చెప్పండి. గాంధీ గారు అలాగే ప్రేమ్ గారు చెప్పిన మాటల్లో భార్గవ్ గారు మాట్లాడినప్పుడు ఒకటి అన్నారు, లెవెల్ ప్లేయింగ్, గవర్నమెంట్ సపోర్టివ్ అని. ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి కుల వృత్తిలో ఖచ్చితంగా వాళ్ళు కాకుండా స్థానికేతరులు ఖచ్చితంగా ఎంటర్ అవుతారు. ఆ కాంపిటీషన్ అది ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. ఇటువంటి విషయాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని స్థానికులకి సపోర్ట్ చేసే సిచ్యువేషన్, ఒక రెగ్యులేట్ చేసి లా పరంగా చేసేటువంటి పాసిబిలిటీస్ ఎంత ఉన్నాయి? ఒకవేళ ఇప్పుడు చేయలేకపోతే ఆ కైండ్ ఆఫ్ విషయాలతో మనం ఎప్పుడు మూవ్ అవ్వచ్చు? రచన గారు, భార్గవ్ గారు చెప్పిన దాంతో టోటల్ గా నేను ఐఎమ్ డినైయింగ్, కంప్లీట్లీ ఐఎమ్ అపోజింగ్ హిస్ స్టేట్మెంట్. ఒక పర్టికులర్ మార్వాడి కమ్యూనిటీకి సముద్రం అంత నెట్వర్క్ ఉంది, వాళ్ళకు ఒక వ్యవస్థ అంటూ ఉంది. దాంతో వాళ్ళకి అహంకారంతో ఈ వ్యాపార వ్యవస్థని వాళ్ళు డామినేట్ చేస్తున్నారు, ధ్వంసం చేస్తున్నారు. వాళ్ళని ఎవరు ఆపలేరు, అది ఎప్పటికీ కొనసాగుతుంది అనే ధోరణిలో ఆయన మాట్లాడడాన్ని పూర్తిగా ఖండిస్తున్నామండి. ఎందుకంటే ఈ భారతదేశం అనేది ఒక వెరీ లీగల్లీ కాన్స్టిట్యూటెడ్ కంట్రీ అండి. దీనికి ఇలాంటి డామినేషన్ నో లేకపోతే ఇల్లీగల్ ఎంట్రీస్ నో ఇల్లీగల్ ప్రాక్టీసెస్ నో కంట్రోల్ చేయాల్సింది ఇట్స్ అ టోటల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ద హోల్. వెన్ ఇట్ కమ్స్ టు స్టేట్ వైజ్, స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ స్టేట్ వైజ్. సో వాళ్ళకి హోల్సేల్లో తక్కువ రేటుకి వస్తుంది, అందుకని మార్వాడి ఎప్పుడు తక్కువ ఇస్తాడు. అది ఇప్పుడు ప్రివేల్ అయి ఉన్న సిస్టమ్ ఇన్ ద సొసైటీ. ఎండ్ యూజర్ కన్సూమర్ ఏం చేస్తాడు? ఈ ప్రైజ్ వార్ అనేది అన్స్టాపబుల్. డే బై డే ప్రైజ్ వార్ కొనసాగుతూనే ఉంటుంది ఫర్ ఎవర్. అయితే వాళ్ళ ప్రాఫిట్స్ తగ్గించుకుని కన్సూమర్ కి మేల్ చేస్తుంటే అందరం అప్రిషియేట్ చేస్తాం. ఇప్పుడు వీళ్ళు ఓన్ క్యాపిటల్ పెట్టుకుని ఒక 5 స్టార్ లెవెల్లో మా డిమార్ట్ లాంటివి, వాల్మార్ట్ లాంటివి, మోర్ లాంటివి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దానితోటి ఇక్కడ స్థానికులు ఆ స్థాయిలో వ్యాపార సంస్థలను నెలకొల్పలేకపోతున్నారు. ఈ చిన్న దుకాణాలకి ఒక కన్సూమర్ వెళ్ళలేకపోతున్నాడు. ఇది నాసిరకంగా కనిపించడం వల్ల అనేది అది జరుగుతుంది. ఇట్స్ అ సోషల్ ఫినామినా. దానికి ఓవర్కమ్ అవ్వాలంటే, అధిగమించాలంటే సంఘటితం అవ్వాలి. ఈ ఆర్యవైశ్యులు కానివ్వండి, ఇంకెవరైతే వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు ఇప్పుడున్న ప్రస్తుత కాంపిటీషన్ తట్టుకోవాలంటే వీళ్ళందరూ సంఘటితం అయ్యి ఆ స్థాయిలో వ్యాపార సంస్థల్ని నిర్వహించాలి. అయితే ఈ ప్రైజ్ వార్ని ఒక ఒక చట్టాన్ని గవర్నమెంట్ అమలు చేయకపోతే ఇది ఇంకా కొనసాగుతుంది. ఎప్పటికీ వైషమ్యాలు, విద్వేషాలు ఇంకా రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటాయి. అయితే ఈ గో మార్వాడి అనే దానికి శాశ్వత పరిష్కారం ఏంటంటే గవర్నమెంట్ యొక్క నిర్లక్ష్యం. ఇది ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక అంశాన్ని పటిష్టంగా, సమర్థవంతంగా అక్కడే తొక్కిపెట్టి దానికి న్యాయపరమైన పరిష్కారం ఫుల్ స్టాప్ పెట్టకపోవడం వల్లే ఇది వైరస్ లాగా సొసైటీని కమ్మేస్తుంది.
ఇది ఈ విధంగా ర్యాపిడ్ స్ప్రెడ్ అవుతున్న ఈ అంశాన్ని రాజకీయ పార్టీలు ఎవరైతే గోతిగాడి నక్కలాగా ఎదురు చూస్తున్నాయో రాజకీయ లబ్ధి కోసం రాబోయే ఎలక్షన్ లో దీన్ని ఫ్లేర్ అప్ చేస్తున్నారు. దీనికి డీజిల్ పెట్రోల్ వేసి మరింత మంటని పెద్దది చేస్తున్నారు. సో ఇది పూర్తిగా రాజకీయ పార్టీలు నడిపిస్తున్న తాత్కాలికమైన ఎజిటేషన్ తప్ప దీని వలన ఎలాంటి హాని కానీ ప్రమాదాలు కానీ రాబోవు. ఎవరి స్థాయిలో వాళ్ళు దీని మైలేజ్ తీసుకుని గుర్తింపు తీసుకుని నేను అండగా ఉన్నాను, నేను సపోర్ట్ చేస్తాను, నేను అపోజ్ చేస్తున్నాను అనే అంశాల మీద వాళ్ళ ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వ్యవహరిస్తున్న వ్యవహార శైలియే ఇది దేశాన్ని కదిలించేదో రాష్ట్రాన్ని కదిలించేదో కబళించేదో అలాంటి ప్రమాదకరమైన యాజిటేషన్ కానే కాదండి. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన అంశాన్ని చిలికి గాలివాన చేసింది కుహానా మనస్తత్వం కలిగిన రాజకీయ పార్టీలు మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ సుందరయ్య గారు. భార్గవ్ గారు మీరున్నారా? భార్గవ్ గారు ఒకవేళ ఉంటే మీరు కెమెరా ఆన్ చేయండి. యూ కెన్ కన్క్లూడ్. ఓకే, యు మైట్ హావ్ లెఫ్ట్. ఓకే, భార్గవ్ గారు పోనీ మీరు లాస్ట్ లో అయినా జాయిన్ అవ్వండి. సో డిస్కషన్ ఎండ్కి వచ్చేసాము, డిస్కషన్ చివరికి వచ్చేసాము. అఫ్ కోర్స్ భార్గవ్ గారు మీ ఒపీనియన్ తో సుందరయ్య గారు డిఫర్ అయ్యారు. ఇద్దరికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా మీరు చెప్పింది దాని మీద ఒక చిన్న కామెంట్ చేయనా? నేను చిన్న కామెంట్ చేయనా? కన్క్లూజన్ లో చేయమని చెప్దామని అడుగుతున్నాను నేను. సో ముగింపుకి వచ్చాను కాబట్టి ఓవరాల్ గా మీ ఒపీనియన్స్ చెప్పారు. అలాగే సమస్య ఇది పెద్ద సమస్య కాదని సుందరయ్య గారు తెలియజేశారు. గవర్నమెంట్ రోల్ ఉండాలని కానీ డెప్త్ గా భార్గవ్ గారు మాట్లాడారు, ప్రేమ్ గారు మాట్లాడారు. చర్చ ముగింపుకి వచ్చాం కాబట్టి ఓవరాల్ గా కన్క్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి. అలాగే భార్గవ్ గారు సుందరయ్య గారు డిఫర్ చేశారు కాబట్టి మీరేమన్నా మాట్లాడుకుంటే అది కూడా యాడ్ చేసి చెప్పండి. తప్పకుండా మాట్లాడతారు. ఫస్ట్ వారు నా మాటలు అర్థం చేసుకోలేదు అనిపించింది. ఎందుకంటే నాతో ఎక్కడ డిఫర్ అవుతున్నారో అర్థం కాలే. ఎందుకంటే నేనేమంటున్నా, వాళ్ళు మార్వాడీలు ఒక నెట్వర్క్ గా ఒక చరిత్ర క్రమంలో ఏర్పడ్డారు. అది స్వాతంత్రం వచ్చినాక జరిగింది. స్వాతంత్రం రాకముందు 100 సంవత్సరాల నుంచి ఈ నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. అది నేరము కూడా కాదు. ఏ కమ్యూనిటీ అయినా తను సర్వైవ్ కావడం కోసం అని చెప్పి తమ నెట్వర్క్ ని ఏర్పాటు చేసుకుంటారు. అది ఇల్లీగల్ కూడా కాదు అది. కాబట్టి దాన్ని ఇల్లీగల్ కూడా అనడం లేదు. నేనేం చెప్తున్నాను, మిగతా చిన్న వ్యాపారస్తులు ఎవరైనా సరే, చిన్న ఉత్పత్తిదారులు ఎవరైనా సరే, తాము కూడా అట్లాంటి కోఆపరేటివ్ నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. సర్వైవ్ కావాల్సి ఉంటాయి. వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది కూడా అంటున్నా నేను. నంబర్ 1 ఆ పాయింట్ అర్థం చేసుకోవాలి. నంబర్ 2 అయితే చిన్న వ్యాపారస్తులు ఇప్పటికిప్పుడు ఆ నెట్వర్క్ చేసుకోవడంలో వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ప్రభుత్వం లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కోసం అని చెప్పి ఎట్లయితే హాకర్స్ ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా నేను, అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద మాల్స్, డిమార్ట్ కానీ ఇట్లాంటి పెద్ద మాల్స్ అన్ని ఎక్కడ పడితే అక్కడ ఎస్టాబ్లిష్ చేయకుండా వాళ్ళకంటే ఒక జోన్ క్రియేట్ చేసి ఆ జోన్ లో మాత్రమే ఉండాలి మీరు, హై ఎండ్ కన్స్యూమర్స్ ఉన్నటువంటి జోన్ లో ఉండాలి మీరు అని అట్లా జోన్స్ క్రియేట్ చేయాలి. నేను నా దగ్గర ఫుల్ ప్రూఫ్ పాలసీ డాక్యుమెంట్ లేదు. నేను ఒక ఐడియా ఇస్తున్నాను. నేను ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కోసం అని జోన్స్ గా విభజించి అందరికీ బతకడానికి అవకాశం ఉండే ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేయాలి. దానికోసం ఒక పాలసీ ఫ్రేమ్వర్క్ ఉండాలి అంటున్నాను. 2వ పాయింట్. 3వ పాయింట్, వారు పదే రాజకీయ పార్టీలు కొన్ని ఉన్నాయంటున్నారు. కానీ మొన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో బీజేపీ నుంచి కాంగ్రెస్ వరకు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు వచ్చారు మార్వాడికి వ్యతిరేకంగా మాట్లాడడానికి. మనం దాన్ని కాదనడానికి లేదు. అంటే ఒక సెంటిమెంట్ ఉందన్నమాట. అయితే మార్వాడీలను తెలంగాణ రాష్ట్రంలో లేకుండా ఎల్లగొడతామనే మాట ఆవేశంలాగా మాట్లాడతారు. కానీ అది సాధ్యం కాదు. భారతదేశ చట్ట వ్యవస్థ ఒప్పుకోదు, భారతదేశ న్యాయ వ్యవస్థ దానికి ఒప్పుకోదు. కానీ స్థానికుల్లో నిజంగా ఇది ఒక ఉద్యమంగా నిజంగా మారితే ఏమవుతుందంటే మార్వాడీలను పంపించలేరు కానీ మార్వాడీలను షాపులను బాయ్కాట్ చేసే ఉద్యమంగా నినాదంగా మారవచ్చు. అది అట్లాంటివి ఎన్నో జరిగినాయి. అమెరికాలో ఇప్పుడు ఆల్రెడీ అట్లాంటి బాయ్కాట్ స్లోగన్ తో చాలా చోట్ల రిపబ్లికన్ పార్టీ, ట్రంప్ ను సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు, ట్రంప్ యొక్క విధానాలను వ్యతిరేకిస్తున్న వాళ్ళు రిపబ్లికన్ పార్టీకి సంబంధించినటువంటి షాపులలో బాయ్కాట్ చేయండి అనే నినాదం ఇచ్చి అది పెద్ద ఎత్తున సాగుతుంది. అట్లా వేరే దేశాల్లో కూడా మనం చూసాము. కాబట్టి అది వాళ్ళ రాష్ట్రం నుంచి పంపించలేకపోవచ్చు కానీ బాయ్కాట్ మార్వాడి బిజినెస్ అని చెప్పి ఒక నినాదంగా మారవచ్చు. అది మనం ఏమంటున్నామంటే అటువంటి పరిణామాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ప్రభుత్వం వైపు నుంచి, పౌర సమాజం నుంచి, ప్రజా సంఘాల వైపు నుంచి కూడా ఒక శాశ్వతమైన దీర్ఘకాలికమైన పరిష్కారం వైపు ముందుకు సాగాలి. ఘర్షణలు జరిగినప్పుడు ఇట్లా కమ్యూనిటీల మధ్యలో ఉండే రకరకాల కారణాల ఘర్షణలు వచ్చినప్పుడు ఆ కమ్యూనిటీలకు సంబంధించిన పెద్దలు ఆరగెంట్ గా మాట్లాడేవాళ్ళు పెద్దలు ఎట్లవుతారు? సామరస్యంగా పరిష్కరించి తప్పు తమ వాళ్ళలో ఉన్నా సరే వాళ్ళని దండించేటువంటి పెద్దరికం చూపించే వాళ్ళు ముందుకు వచ్చి చొరవ తీసుకుంటే ఘర్షణల యొక్క తీవ్రత తగ్గుతుంది. ఇట్లాంటి ఈ 3-4 అంశాలు మాత్రమే నేను మాట్లాడతాను. సుందరయ్య గారు మీరు చెప్పండి.
Anything to add? ఇది నేను మార్వాడీలో అవలంబిస్తున్న ఇల్లీగల్ బిజినెస్ వల్లనే ఇతర ఆర్యవైశ్యులు కానీ ఇతర సామాజిక వర్గం వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు ఎందుకు నష్టపోతున్నారంటే మొదటి నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే వాళ్ళ మీద ఖచ్చితమైన చట్టాలను ఇంప్లిమెంట్ చేయడం లేదు. వాళ్ళు మీరు ఎప్పుడైనా అంటే భార్గవ్ గారు అసలు అది చట్టరీత్యా నేరం కాదు, ఇల్లీగల్ కాదని కూడా చెప్తున్నారు ఇక్కడ. వాళ్ళ నెట్వర్క్ ఇల్లీగల్ కాదంటున్నాను నేను. కానీ వాళ్ళు మార్వాడీలైనా మరొకరైనా కల్తీ సరుకు అమ్మినా వేరే చేసినా అది ఇల్లీగల్ అవుతుంది. అది జిఎస్టీ కట్టకుంటే ఇల్లీగల్ అవుతుంది. దాని మీద చర్యలు ఉంటాయి. సుందరయ్య గారు ఇల్లీగల్ అని ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నారు? అదే చెప్తాను. నెట్వర్క్ అనేది ఇల్లీగల్ కాదు. నేను ఇప్పుడు ఇంతకుముందు నేను సూచన చేసింది ఏంటంటే ఇతర వర్గాలు ఇతర కమ్యూనిటీ సామాజిక వర్గాలకు నెట్వర్క్ ఫామ్ చేసుకుని బలోపేతం అవ్వాలి, తోటి వాళ్ళని చూసుకుని కాంపిటేటివ్ గా ముందుకు వెళ్ళాలి, ఎదగాలనే చెప్తున్నా. అయితే ఇందులో మొత్తం అక్రాస్ ది నేషన్ జరుగుతున్న ఇల్లీగల్ ఏమిటంటే జీరో దందా, అంటే జిఎస్టీతో ఇంక్లూడ్ అయిన ఇన్వాయిస్ ఇవ్వకుండా వాళ్ళ సొంత లాంగ్వేజ్ తోటి ప్రతి రాష్ట్రంలోనూ తక్కువ రేటుకి, అంటే వాళ్ళు గవర్నమెంట్ ని చీటింగ్ చేసుకుంటూ ఈ దేశం యొక్క ఆర్థిక బలానికి తూట్లు పొడుచుకుంటూ అవలంబిస్తున్న ఈ ప్రాక్టీస్ మీద స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ చాలా కఠినంగా వ్యవహరిస్తేనే ఇతర సామాజిక వర్గాల వ్యాపారాలు సురక్షితంగా ఉంటాయి. అట్లీస్ట్ ఆన్లైన్ లో ఒక కంట్రోల్ చేయకపోయినా, ఆన్లైన్ ప్రైసెస్ ని కంట్రోల్ చేయకపోయినా, ఎవరైతే ఒక ఫిజికల్ గా వ్యాపారం చేస్తున్నారో ఆన్ ద గ్రౌండ్ ఇన్ ద గ్రౌండ్ ఆ వ్యవస్థని కంట్రోల్ చేస్తే ఈ తారతమ్యాలు ఈ వ్యత్యాసాలన్నీ కూడా సమసిపోతాయండి. ఈ ఒక కమ్యూనిటీలో ఒక వర్గాన్నో హేట్రెడ్ స్పీచ్ ద్వారా అసహించుకుని వాళ్ళని కించపరచడం అనేది కూడా స్టాప్ చేయాలి. గో మార్వాడి అనొద్దు. గో మార్వాడి అంటే రేపు పొద్దున్న ఇంకో కమ్యూనిటీని తీసుకుంటారు. గో బ్రాహ్మణ్ అంటారు, గో నాయుడు అంటారు, గో గౌడ్ అంటారు. ఇక అది ఆగదు, అన్లిమిటెడ్. దీనికి ఫండింగ్ చేసి దీన్ని పెంచి పోషిస్తున్నది ఈ అసోసియేషన్ ని పూర్తి స్థాయిలో దుర్మార్గపు ఆలోచన కలిగిన రాజకీయ పార్టీలు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇది అతి తొందరలోనే సమసిపోతుంది. గవర్నమెంట్ కఠినంగా వ్యవహరించడం ఒకటే దీనికి మార్గం. ఓకే, థ్యాంక్ యూ సుందరయ్య గారు. ఫైనల్ గా గాంధీ గారు, ప్రేమ్ గాంధీ గారు, మీరు కంక్లూడ్ చేయండి. అయితే ఇప్పుడు నేను వారు చెప్పే దాంట్లో నేను కొన్ని విషయాలు మాత్రం చాలా డీప్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఏదైతే ఎఫ్డిఐ ద్వారా వచ్చినటువంటి డిమార్ట్ కానీ లేదా కార్పొరేట్ కల్చర్ లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చూస్తే అవన్నీ కూడా 10 లక్షల జనాభా ఎక్కువ ఉన్నటువంటి నగరాల్లోనే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆ డీలిమిటేషన్ ఎక్కడ వరకు ఉంది, ఆ లిమిటేషన్ ఏడికి దాటిపోయింది, ఆ రాష్ట్రాల యొక్క డీలిమిటేషన్ ఏ స్థాయిలో చేయగలుగుతారు? మనం ఉదాహరణకు హైదరాబాద్ రంగారెడ్డి వేసుకున్నాం అనుకోండి. హైదరాబాద్ రంగారెడ్డి చుట్టూ ప్రాంతాలు 1 కోటి జనాభా. అంటే 1 కోటి జనాభా అంటే వాడు చిట్ట చివరకు ఉన్నటువంటి హయత్ నగర్ లా డిమార్ట్ పెట్టేసిండు, అటు చిట్టు చివరి ఉన్నటువంటి మేడ్చల్ దగ్గర డిమార్ట్ పెట్టేసిండు, ఇటు చివరి ఉన్నటువంటి రాజేంద్ర దగ్గర కూడా డిమార్ట్ పెట్టేసిండు. అంటే ఇక్కడ పరిధి ఎక్కడ, ఆ పరిధి ఏ స్థాయి వరకు ఉంటుంది, ఆ పరిధిలో ఉన్నటువంటి లిమిటేషన్ ఎంత అనేది కూడా ప్రభుత్వం పూర్తి స్థాయి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు దేశం ఆధునికంగా జనాలు ప్రేమ్, నేను నీ మాటతో ఏకీభవిస్తున్నా. రచన గారు, భార్గవ్ గారు చెప్పిన అంశాల్లో ఇది కూడా పూర్తిగా సాధ్యం కాని అంశం అండి. లెవెల్ జోన్స్ మేనేజ్మెంట్ అనేది గవర్నమెంట్ కి లెవెల్ అంటే మధ్య తరగతికి అక్కడ ఒక కైండ్ ఆఫ్ సెటప్ బిజినెస్ పెట్టుకోండి, హై లెవెల్ అక్కడ పెట్టుకోవడం అనేది ఆచరణ సాధ్యం కాదు. ఈ కంట్రీ ఇట్స్ లిటరల్లీ ఇంపాసిబుల్. ప్రేమ అదే చెప్తున్నారు. నేను నిజమే సుందరయ్య గారు చెప్పినది సాధ్యం కాని విషయం. ఎందుకంటే ఏ పరిధి ఎట్ల వరకు అనేది అది ప్రభుత్వం తేల్చలేదు, ప్రభుత్వం చేయలేదు. కానీ ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది అని అంటే, ఎవరైతే స్థానికంగా ఉండి వ్యాపారాలు పెట్టుకుంటున్నారో వారికి ప్రభుత్వంగా ఆర్థిక సహాయం చేయగలుగుతుంది, ప్రభుత్వం వారికి వనరులు ఇవ్వగలుగుతుంది, ప్రభుత్వం వాళ్ళకి కేటాయింపులు ఇవ్వగలుగుతుంది, ప్రభుత్వం వాళ్ళకి స్పెషల్ గా రాయితీలు ఇవ్వగలుగుతుంది. కానీ అవన్నీ ఎక్కడ ఇస్తలేదు. ఉదాహరణకు వేసుకుందాం, మేమే ఉదాహరణకు చేద్దాం. ఒక ప్రాంతంలో ఎవరైనా స్థానిక వ్యాపారుడు వ్యాపారం చేయాలనుకుంటే ఇలా చాలా వరకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కట్టినాం. ఆ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ల దగ్గర కమర్షియల్ షటర్స్ ఉన్నాయి, అవి స్థానికులకే ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇవ్వద్దు. మార్కెట్ యార్డ్లు ఉన్నాయి, స్థానికులకే ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇవ్వద్దు. ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నటువంటి అలాట్మెంట్స్ ఉంటాయో అవి స్థానికులకే తప్ప స్థానికేతరులకు ఇవ్వద్దు. అది 100% ఇవ్వద్దు. ఇవ్వనప్పుడు కొంత స్థానికులు ఆర్థికంగా బలపడేటువంటి అవకాశం ఉంటుంది. దానికి తోడు మీరు ఎవరైనా బాగా డీప్ ఉన్న వాళ్ళు ఉంటే గమనించండి, ఏజెన్సీలు ఇంతకు ముందు ఉన్నట్టు ఇలా ఏజెన్సీలు కూడా ఉండలేవు. ఇలా మీరు హిందుస్థాన్ లివర్ ఉన్నటువంటి ఏజెన్సీ కన్నా మార్వాడి షాప్ లో తక్కువ దొరుకుతుంది. ఇంకా అరే ఎట్లా సాధ్యమవుతుంది? సూపర్ స్టాకిస్ట్ కన్నా ఆయన తక్కువ ఇస్తాడు, ఎట్లా ఇస్తుండు? అంటే దీన్ని ఎవరు చూడాలి? మేము పోయి కొట్లాడలేం కదా, వాడి దగ్గరకు పోయి మేము అడగలేం కదా. బిల్లి ఇవన్నీ చేయాలి, ఇవన్నీ ఎవరు చూడాలి? ప్రభుత్వం చూడాలి. దీనికి ప్రభుత్వం ఉన్నటువంటి
యంత్రాంగం ఉంది, ప్రభుత్వం చూడాలి. ఆ సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది, జిఎస్టీకి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి శాఖలు ఉన్నాయి. తర్వాత విజిలెన్స్ వాళ్ళు ఉన్నాడు, విజిలెన్స్ వాడు పట్టుకోవాల్సిన అవసరం ఉంది, కేసులు చేయాల్సిన అవసరం ఉంది, డూప్లికేట్ సరుకుల్ని పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజమైనటువంటి వ్యాపారం చేసేటువంటి వ్యక్తులకు ప్రభుత్వం సహకరిస్తున్న విధానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది లేనంత వరకు సాధ్యం కాదు. ఎవరు ఎక్కడికి పొమ్మన్నా అది తాత్కాలికమే, ఎవరు ఎక్కడికి పోరు. ఏ రాష్ట్రం ప్రజలు కానీ ఏ దేశం ఎక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడ పోరు. ఇంకా ఏదైనా మాట్లాడాలనుకుంటే వాళ్ళే ఇంకా ఇప్పుడు వాళ్ళని బలంగా ఏకం చేసిన వాళ్ళమైనాం. ఇలా వీళ్ళు మాట్లాడిన దానికి వాళ్ళే బలపడ్డరు, వాళ్ళే ఇవాళ ఏకమయ్యారు. ముందు ఉండనో లేకున్నా తెలియదు. ఇవాళ మార్వాడి, జైన్ ఏవైతే సమాజాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కటైపోయి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళనే మనం బలపరిచినట్టయింది, వాళ్ళనే మనం మేల్కోపరిచినట్టయింది, వాళ్ళనే ఇంకా సంఘటితం చేస్తున్నాం తప్ప ఇచ్చేసేటువంటి పరిస్థితి లేదు. దీని మీద ప్రభుత్వమే పూర్తి స్థాయి పరిష్కారం చేయగలుగుతారు తప్ప ఏ సంస్థలు కానీ ఏ ప్రజానాయకులు కానీ ఎవరు కానీ చేయలేరు. ఒక అడిగేసి ఇంకోటి ఏంటి, ప్రజల్లో మార్పు తీసుకురావచ్చు, ప్రజల్లో ఒక వాతావరణం తీసుకురావచ్చు. మీరు స్థానికులకు అవకాశం కల్పినట్టే స్థానికులు ఉన్న దగ్గర కొనండి. ఈ కామర్స్ ని కొంచెం తగ్గించండి. కనీసం ఉప్పు ప్యాకెట్ అంటే కూడా ఆయన ఈ కామర్స్ లో తెచ్చుకుంటుండు, కూరగాయలు ఈ కామర్స్ లో వస్తున్నాయి, పాలు ఈ కామర్స్ ద్వారానే ఆన్లైన్ ద్వారానే వస్తున్నాయి. పాలు కావాలన్నా డిమార్ట్ పోతున్నారు, చిన్న సరుకులు డిమార్ట్ పోతున్నారు. ఇవన్నిటిని కొంత ప్రజల్లో తగ్గించి స్థానిక వ్యాపారాలకు అవకాశం కల్పించేటువంటి ప్రయత్నం కూడా అవేర్నెస్ తీసుకొని వస్తే కొంత మెరుగుపడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ గాంధీ గారు. ఫైనల్ గా మీరు కన్క్లూడ్ చేయండి భార్గవ్ గారు. ఇందాక మీరు దానికి స్టేట్మెంట్ ఇచ్చారు, ఓవరాల్ టాపిక్ కి కన్క్లూడ్ చేయండి భార్గవ్ గారు. భార్గవ్ గారు ఉన్నారా? అన్మ్యూట్ చేసుకోండి, కన్క్లూడ్ చేయండి. చెప్తాను, వినిపిస్తుంది కదా. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సమస్య ఇక్కడ మాత్రమే కాదు, పెద్ద పెట్టుబడితో వ్యాపారాలు చేసే వాళ్లకు, చిన్న పెట్టుబడితో రీటైల్ వ్యాపారాలు చేసే వాళ్ళకు మధ్యలో వైరుధ్యం ఉంటది, ప్రైజింగ్ లో తేడా ఉంటది, మోనోపలీలో తేడా ఉంటది. వాళ్ళు మార్కెట్ లో కంపిటీషన్ ని డిస్టార్ట్ చేయగలుగుతారు. చిన్న క్యాపిటల్ ని, చిన్న రిటైలర్లని వాళ్ళు దెబ్బ కొట్టగలుగుతారు. ఇది ప్రపంచవ్యాప్తంగా క్యాపిటలిస్ట్ సిస్టమ్ ఎక్కడుందో అన్ని చోట్ల ఈ సమస్య ఉంది అనేది గమనించాలి. మనం మొదటిసారి ఎదుర్కోవడం లేదు ఈ సమస్య. అయితే ఆ సమాజాలు, ఆ దేశాలు దీన్ని ఎట్లా ఎదుర్కొన్నాయి? అమెరికా ఎగ్జాంపుల్ ఉంది, యూరోపియన్ ఎగ్జాంపుల్ ఉంది, జపాన్ ఉంది. ఎందుకు ఈ 3 తీసుకుంటానంటే మనకంటే చాలా అడ్వాన్స్డ్ క్యాపిటలిస్ట్ కంట్రీస్ అవి. చాలా లార్జ్ స్కేల్ క్యాపిటల్ ఉండే దేశాలలో కూడా రిటైలర్స్ కి, చిన్న వ్యాపారస్తులకి సమస్య ఎదురైనప్పుడు ప్రభుత్వాల దగ్గర పెద్ద ఎత్తున చర్చ జరిగి వాళ్ళు ప్రత్యేకంగా చట్టాలు చేశారు. అక్కడ మోనోపలీ ట్రేడ్ ప్రాక్టీసెస్ ని రిస్ట్రిక్ట్ చేస్తే చాలా స్ట్రిక్ట్ చట్టం ఉంటది. అమెరికా సెనేట్ అవసరం అనుకుంటే జుకర్బర్గ్ లాంటి, ఫేస్బుక్ లాంటి, గూగుల్ లాంటి వాళ్ళని పిలిపించి వాళ్ళ చెవులు మెలిపెడుతుంది. మీరు మోనోపలీ ప్రాక్టీసెస్ బంద్ చేయకపోతే మిగతా వాళ్ళని కంపిటీషన్ లో నుంచి చంపితే మీ కార్పొరేషన్ 4 ముక్కలు చేసి మిమ్మల్ని కూడా చిన్నగా మారుస్తామని వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు. అట్లాంటి చట్టం ఉన్నది. యూరోపియన్ యూనియన్ మొత్తం పరిధి లోపల అన్ని దేశాలలో కూడా చిన్న రిటైలర్స్ ని కాపాడేటువంటి ప్రత్యేకమైన చట్టం ఉన్నది. పెద్ద మాల్స్ నుంచి వాళ్ళకి రక్షణ కల్పించేందుకు చట్టం ఉన్నది. జపాన్ లో కూడా సపరేట్ గా మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రైజ్ బేసిక్ రైట్స్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉన్నది. మనం స్టడీ చేయాలి. స్టడీ చేస్తే ప్రపంచవ్యాప్తంగా దీనికి సంబంధించిన అనుభవాలు ఉన్నాయి. దాన్ని మనం అడాప్ట్ చేసుకోవచ్చు, మన పరిస్థితులకు అనుగుణంగా మాడిఫై చేసుకోవచ్చు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే సమస్యను పరిష్కరించాలనుకుంటే ఆల్రెడీ ప్రపంచంలో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దీనికి సంబంధించి. స్మాల్ రిటైలర్స్ ఇంట్రెస్ట్ ని కాపాడడానికి అవసరమైన లీగల్ ఫ్రేమ్ వర్క్ ఆల్రెడీ అందుబాటులో ఉన్నది. మనం వాటిని స్టడీ చేసి వాటిని మనం లోకల్ కండిషన్ అనుగుణంగా మాడిఫై చేసుకోవాలి. వాటిలో ప్రాక్టికల్ గా వచ్చే ఇబ్బందులని సొల్యూషన్ ఎత్తుకోవాలి ఎక్స్పర్ట్ సహాయంతో అని చెప్తున్నా నేను. ఇది లాంగ్ టర్మ్ అండ్ సస్టైనబుల్ సొల్యూషన్. ఇది మనం చేయకపోతే తాత్కాలిక ఆవేశాలే ఉంటాయి, ఘర్షణలే ఉంటాయి. ఎక్కడ ఆవేశాలు ఘర్షణలు ఉంటాయో, ఎక్కడ ఆ ఘర్షణల వెనకాల మంది పోగైతారో అక్కడ రాజకీయాలు వచ్చి తీరుతాయి. మనం రాజకీయ పార్టీలు కుట్ర చేసినందువల్ల సమాజంలో ఉద్యమాలు, ఘర్షణలు రావు. సమస్యలు పరిష్కారంగా ఘర్షణలు వస్తాయి. ఆ ఘర్షణలు పెండింగ్ లో ఉన్నప్పుడు ప్రజలు వెనకాల చేరుతారు. ఎక్కడ ప్రజలు చేరుతారు అక్కడ రాజకీయ పార్టీలు ఎంటర్ అవుతాయి. మనం దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం. థ్యాంక్ యూ భార్గవ్ గారు. ఓవరాల్ గా సుందరయ్య గారు, ప్రేమ్ గాంధీ గారు, భార్గవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. దీనికి మొత్తం మీద ఈ సమస్యకు మూలాల్ని పరిష్కరిస్తే తప్ప ఇవి అప్పట్లో ఆగవు, ఒక శాశ్వత పరిష్కారం రాదు. ఇంతటితో ఈ చర్చను ముగిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.